శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ శక్తి అక్టోబర్ మాసంలో 7, 8, 9 తేదీల్లో మీ ఇంట్లో నుండి వెళ్లిపోబోతూ ఉన్నది. ఇదే జరగబోతూ ఉన్నది. ఒక్కసారి ఈ వీడియోని చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను మంచి మనస్కులుగా చెప్పవచ్చును. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి లక్షణాలు, జన్మతః వచ్చినటువంటి లక్షణాలు, అందరి మీద ఆప్యాయత చూపిస్తారు. వీరికి దయ, కనికరం, క్షమాభిక్ష కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించడానికి ఎంతకైనా కూడాను పట్టుదలగా శ్రమిస్తారని చెప్పాలి. ఈ 3 రోజుల్లో ఈ రాశి జాతకుల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది వెళ్లిపోబోతూ ఉన్నది. ఇంట్లో నుండి బయటకు రాబోతూ ఉన్నది. ఇక నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోబోతూ ఉన్నది. ఆ శక్తి బయటకు వెళ్లిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడాను బయట పడబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితం సంపూర్ణంగా మారిపోబోతూ ఉన్నది. అయితే ఈ రాశి జాతకులు మనిషి పైన ప్రతికూల ప్రభావాలను ఈ శక్తి చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంటూ ఉందని చెప్పుకోవచ్చును. తులారాశి జాతకులు చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. కుళ్ళు కుతంత్రాలు ఏమైతే ఉన్నాయో, మీ మీద ఏదైతే నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నదో, ఈ విధంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేని సమస్యలు, వీటి వల్ల మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక ఇప్పటి వరకు ఏదైతే బాధలు అనుభవిస్తూ ఉన్నారో తులారాశి జాతకులు, అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరైతే చాలా వరకు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇక మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా లోపల ఎంతో మదన పడిపోతూ ఉన్నారు. ఎప్పుడో ఒక సమస్య ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ వస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశి జాతకులు ఈ యొక్క జీవితంలో ఈ మాసంలో 7, 8, 9 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి బయటకు రాబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్లిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. మంచి వాతావరణం ఏర్పడబోతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో, కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. ఆరోగ్య బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, చదువు, వృత్తి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సంబంధించిన సమస్యలు అనేవి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని వేధిస్తూ వస్తున్నాయి. వీరి జీవితంలో కూడా ఇలా జరుగుతూ ఉన్నది. దీనికి గల కారణము మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. ఇక ఈ యొక్క 3 తేదీలు అనగా అక్టోబర్ 7, 8, 9 ఈ యొక్క తేదీలు జీవితంలో చాలా కీలకమైన రోజులుగా వీరికి చెప్పవచ్చును. గతంలో ఎవరికైతే మీరు సహాయాలు చేశారో, అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారో, మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఈ విధంగా ఖచ్చితంగా ఈ సమయంలో పొందుకోబోతున్నారు. పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపించబోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది తప్పక కలగబోతూ ఉన్నది. నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎన్నో రకాల సమస్యలు చుట్టూ
చుట్టుముట్టాయి. అయితే పరమశివుని యొక్క అనుగ్రహంతో మార్పు వస్తోంది. నా అన్నవారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మీ జీవితాన్ని మీరు ముగించాలి అని కూడా ఒక రకమైన నిరాశ అనేది మీలో ఏర్పడి ఉంటుంది. ఎందుకంటే దీనికి కారణము నెగటివ్ ఎనర్జీ. తులారాశి జీవితంలో ఈ సమయంలో అయితే అద్భుతం జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఈ 3 రోజుల్లో బయటికి వెళ్లిపోబోతూ ఉన్నది. కావున మరి ముఖ్యంగా మీరు ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు మీ ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు కావచ్చు ఉన్నట్లయితే గనక వెంటనే వాటిని తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, విరిగిన వస్తువులు మీ ఇంట్లో ఉంచొద్దు. అలాగే పగిలిన గాజులు కావచ్చు, అద్దం కూడా కావచ్చును. ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు వీటిని ఇంట్లో ఉంచకండి. ఈ యొక్క వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షించుకుంటాయి. కావున తులారాశి జాతకులు చేయవలసినటువంటి ఇంకా చిన్న పని కూడా ఒకటి ఉన్నదండి. మీరు ఏమిటంటే గనక ఆదివారం తిథి నాడు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకునే శక్తి ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. కావున ఆదివారం తిథి నాడు కలబంద మొక్కకు పసుపు పూసి గంధంతో కుంకుమలతో బొట్టు పెట్టండి. ఈ విధంగా కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఆకర్షించబడ్డమే కాకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆకర్షించబడేలాగా చేస్తుంది. కావున మీరు తప్పక ఇలా చేయండి. ఇలా చేస్తే గనక మీ యొక్క ఇబ్బందులు అన్ని కూడా తీరిపోతాయి. ఇక నుంచి ఆర్థిక స్థిరత్వం మీకు కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.